బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అశోకు ఎక్కడికి వెళ్తున్నా? ఊళ్ళో ఎవడో కొత్తగా హోటల్ పెడుతున్నాడంట. అయితే బాబాయ్ హోటల్ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి తింటారా? ఊళ్ళో ఎవడో హోటల్ పెట్టి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాడంట. అరే అది కాదురా, ఒక నిమిషం ఆగు. ఏమయ్యా పెద్ద మనిషి, గుండ్రా ఇలా కూర్చోపోతా వెళ్ళేవా ఆపొచ్చు కదా నువ్వు. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. ఇది బాబాయ్ హోటల్ సిన్స్ నాకే తెలియదు. అసలు నీ మెంటాలిటీ ఏంటో నాకే తెలియదు. సుబ్బిగా ఎక్కడికి వెళ్తున్నావు? నీ పెంపుడు కుప్ప జంపుడా? కాదురా, ఊళ్ళో ఎవడో హోటల్ పెట్టి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాడంట. నేను వదిలే. ఆగ్రా ఏరా ఏరా, ఊరు మొత్తం క్యూ కట్టి అక్కడికి పోతున్నారు. మేము బిర్యానీలు వండలేమనా? లేకపోతే మా బాబాయ్కి బిర్యానీ వండడం చేత కాదనా? అసలు ఆయన చెప్పు కాదనా? అద్దె అవ్వ ఎంత అవమానం. ఎప్పుడు చెప్తున్నాను రా, మా బాబాయ్తో నేను బిర్యానీ వండిస్తా. చికెన్ బిర్యానీ కాదురా, ఏకంగా మటన్ బిర్యానీ వండిస్తా. బాబాయ్ కొయ్యి మేక వినిపించాలి దాని కేక. ఒరే మనది వెజ్ రా. అంటే ఇప్పుడు మన దమ్ బిర్యానీ ఇట్రా అంటే నేను ఒరే నాన్ వెజ్ లో 100 ఉంటే వెజ్ లో 1000 ఉంటాయిరా. అంతేనంటావా? ఇవాళ బాబాయ్ హోటల్లో నేను చేయబోయే వంటకం. ఆగు బాబాయ్. యారా మా బాబాయ్ చేయలేడు అనుకుంటున్నారా? అసలు మా బాబాయ్కి ఏమీ రాదనుకుంటున్నారా? తొడగొట్టు బాబాయ్, తొడగొట్టు. ఏరా బేసి నువ్వు తెచ్చుకున్నా సరే మమ్మల్ని తెమ్మన్నా సరే, నూనె నువ్వు తెచ్చినా సరే మమ్మల్ని తెమ్మన్నా సరే, ఉప్పు కారం నువ్వు తెచ్చినా సరే మమ్మల్ని తెమ్మన్నా సరే, మంట నువ్వు పెట్టినా సరే మమ్మల్ని పెట్టమన్నా సరే, గంట పట్టుకుంటే గంటలు తిప్పుతాడురా. అసలు వంట మొదలు పెడితే ఎప్పుడు అవుతుందో మా బాబాయ్కే తెలియదు. ఏం బాబాయ్ కొట్టు చిన్న, తొడగొట్టు చిన్న. నా వదులు నువ్వు కొట్టేరా. ఈ ఒక్కసారికి నువ్వు ట్రై చేయ బంగారం. కొట్టు. నీ గురించి, నీ పౌరుషం గురించి సీమ నీళ్ళు తెచ్చిన తాగి ఒక్క నిమిషం పట్టు. ఎట్లుంది పౌరుషం? బాగుంది. ఇప్పుడు మళ్ళీ తొడగొట్టు. అదే ఇప్పుడు చెప్పు, ఏం వంట చేస్తున్నావు? ఈ రోజు బాబాయ్ హోటల్లో నేను ఇప్పుడు చేయబోయే వంటకం పేరు మష్రూమ్ దమ్ బిర్యానీ. ఆహా, ఏంటి బాబాయ్ గుమగుమలు? అసలు వాడి దగ్గర నుంచి వాసన రావట్లేదు ఏంటి బాబాయ్? పొయ్యి కూడా వెలిగించలేదురా. అలా చెప్పాలి, అలా బిల్డప్ ఇవ్వాలి, అర్థమైందా? ఒరే బిర్యానీ బానే ఉంటది కానీ మరీ ఎక్స్పెక్టేషన్స్ అలా పెంచిరా. ఓకే కూల్. సామాన్లు అందుకోరా. ఎసరు పెట్టు. మొదట గిన్నె అందుకో చెప్తా. దాని మొత్తి చెప్తా. దాల్చిన చెక్క. నాకు తెలుసులే, చెప్పు ఏంటో. దాల్చిన చెక్క, బండ బండ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, లవంగాలు, అంతే 3 కలిపి. కొంచెం ఉప్పు, ఒక 2 గంటలు నూనె. ఆ డేక్సా కూడా పెట్టే చెప్తా. చిన్న మంట పెట్టి వదిలేసి. ఇగో మష్రూమ్ తీసుకో చెప్తా. తీసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలపాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, పచ్చిమిరపకాయలు, వేయించుకున్న ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండు చెప్తా. పెరుగు, ఇందులో కొన్ని నీళ్ళు వేసుకున్నా. కొంచెం ఉప్పు వేయాలి మర్చిపోకు. కలిపే. ఇప్పుడు వస్తుంది వాసన. చూడురా మా మష్రూమ్స్ ఎంత పౌరుషంగా ఉన్నాయో బాబాయ్. చూడు. ఓకే బ్రహ్మాండం. 8 గంటల నూనె. 8 గంటల నూనె. ఒక్కొక్కటి. బండ పువ్వు, అనాస పువ్వు, లవంగాలు,
దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, షాజియా. మిగతా పదార్థాలు అందుకో. ఉల్లిపాయలు బాబాయ్. ఉల్లిపాయలు వేసాయి. కొంచెం ఉప్పు తగిలించు. అది బంగారు వర్ణం వచ్చేదాకా వేయించు. ఆ పదార్థాలు అందుకో చెప్పు. ఆ బఠానీలు, పుదీనా, కొత్తిమీర. పుదీనా వేయి, తర్వాత కొత్తిమీర వేయి, బఠానీలు ఇక్కడ పెట్టు, కొంచెం కలుపు. బియ్యం వేసేద్దామా బాబాయ్? వేసే. గంట క్రితం నానబెట్టిన బాస్మతి బియ్యం. కలుపు ఒకసారి చెప్తా. ఇది పుదీనా, కొత్తిమీర బాగా వేగింది. ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించాను ఈ బఠానీలు. ఇప్పుడు ఇది వేసే. పుట్టగొడుగులు మొత్తం వేసే చెప్తా. చక్కగా బఠానీలు తీసుకుని కొంచెం ఉప్పు వేసి, పసుపు వేసి బాగా ఉడకబెట్టాను. అంటే మరీ ఉడకబెట్టేయకూడదు, సగం సగం దాకా ఉడకబెట్టాను. తర్వాత ఈ మష్రూమ్ అంతా బాగా కడిగి ఇప్పుడు ఈ మసాలా అంతా కలిపాము. బాగా ఉడకాలి, అంటే మష్రూమ్ మొత్తం రెడీ అయిపోవాలన్నమాట. మూత. డార్లింగ్, మూత తీసేసరికి ఈ వాసన అక్కడికి చేరాలి. వస్తది. ఇది ఒక్క 3 నిమిషాలు ఉడికేసరికి అక్కడ ఎసరు కూడా సిద్ధం అయిపోతుంది. అంతే అంటావు బాబాయ్? అంతే. ఒక 3 నిమిషాలు ఉడకాలి అంతే. కానీ నేను తీస్తాగా. బాబాయ్ నువ్వు అన్నట్టుగానే వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. బియ్యం వేసే. దాంతో బాగా పరిచేసి చెంచా నెయ్యి మొత్తం వేసేసి పావు గంట సేపు మూత పెట్టి వదిలేస్తే అక్కడి నుంచి పరిగెత్తిన వాళ్ళంతా వెనక్కి పరిగెత్తి వస్తారు చూడు. అంతే అంటావా? చుట్టూ వేయాలి నెయ్యి. అది బరువు పెడితే రుచికి కరువే ఉండదు. అదే బాబాయ్, వాడి చికెన్ దమ్ బిర్యానీ కన్నా మన మష్రూమ్ దమ్ బిర్యానీ వాసన అదిరిపోతుంది. ఇదే ఊపులో, ఇదే ఉత్సాహంలో తొడగొట్టి తర్వాత వంట ఏంటో చెప్పు. బాబాయ్ హోటల్లో తదుపరి వంటకం పనస పొట్టు కూర్మా. పనస పట్టుతో కుర్మా అంటే అదొక అదృష్టం. మువ్వన్నెల జెండాలాగా 3 పదార్థాలు ఉన్నాయి మన సంప్రదాయంలో. 1 పనసకాయ, 2 అరటికాయ, 3 మామిడికాయ. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పండగ సందర్భంగా ఈ 3 పదార్థాలు విశేషంగా వాడతారు. నేను ఏదో రోజు ఈ 3 కలిపి బిర్యానీ చేసి ఇది ఎలా కోస్తారో తెలుసా? తెలుసు బాబాయ్. పట్టి ఇక్కడ పెట్టు. నూనె చేతికి రాసుకోవాలి, కత్తికి కూడా నూనె రాయాలి. ఇది రబ్బర్ కుటుంబానికి చెందిన కాయ అనమాట. మా ఊర్లో వరంపురలో ఎవరు రబ్బర్ అంటారు, లబ్బర్ అంటాం. లబ్బర్ కుటుంబానికి చెందిన పనసకాయ కాబట్టి ముట్టుకుంటే పాలు వచ్చేస్తుంటాయి, జిగురు వచ్చేస్తుంటది, రైజిన్ అంటారు చూడు. కాబట్టి చేతికి నూనె రాయాలి, కత్తికి నూనె రాయాలి, కొయ్యాలి. నేను ఆల్రెడీ కోసి పెట్టాను, ఉడకబెట్టి తెచ్చి. నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు బాబాయ్, పక్కన పెట్టు. ఆ పదార్థాలు అందుకో బంగారమే. ఓకే, నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తెచ్చాను. ఇది మిగతా పదార్థాలు అందుకో చెప్తా. ముందు ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించి చెప్తా. ఇది మనం పొడి తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళు. ధనియాలు, జీలకర్ర, యాలకులు, సోంఫ్, లవంగాలు,
దాల్చిన చెక్క, జీడిపప్పు కొంచెం వేగని బాగా చెప్తా. సువాసన రావాలి, పొయ్యి కట్టేయాలి, పొడి కొట్టుకుని రావాలి. వాళ్ళని పొడి కొట్టాలి మన సువాసనతో. బిర్యానీ అయిపోయింది, పొయ్యి కట్టేసి పళ్ళెంలో వేసుకుని పొడి కొట్టుకునిరా. మెత్తగా పొడి కొట్టుకునిరా. ఈ లోపల గిన్నె పెట్టి కాస్త మిగతా కార్యక్రమం. అలాగే బాబాయ్, దా. ఊరంతా మన గురించి చెప్పుకుంటున్నారు బాబాయ్. వాసన అసలు ఈ దెబ్బతో మన పేరు ఎక్కడికో వెళ్ళిపోవాలి బాబాయ్. నూనె వేయి. ఏమని అనుకుంటున్నారు ఊరంలో అందరూ? బాబాయ్, అసలు ఈ దెబ్బతో బాబాయ్ హోటల్ ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ వాసనకే అసలు మామూలుగా చెప్పుకోవట్లేదు బాబాయ్. ఒక పక్కనేమో మష్రూమ్ దమ్ బిర్యానీ, మరో పక్కేమో పనసకట్టు కుర్మా. అబ్బో, ఒక పట్టు పడదామని ఊరోళ్ళంతా డిసైడ్ అయిపోయారు బాబాయ్. సరే, ఆ బంగాళదుంపలు నేను ముక్కలు చేసి పెట్టాను, అవి వేసేయి చెప్తా. అంతేనంట. వేయించి బాబాయ్, ఆలుగడ్డలు పచ్చివా ఉడకబెట్టావా? పచ్చివే. మరి చెప్పాలి కదా విషయం, అందుకే అట్లా పొగలేసింది అట్లా. కాసేపు మగ్గాలి లేదు, కొంచెం ఉప్పు వేయి. లైట్గా వేగింది, ఇందులో తీసి ఇందులో వేసే. పనస పొట్టు, బంగాళదుంపలు సగం వేయించినవి మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది మొదలెడదాం. బిర్యానీ ఆకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ఈ ఉల్లిపాయ ముద్ద ఏదైతే మనం వేసామో ఆ పచ్చి వాసన ఒకటి ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట. పచ్చిమిరపకాయల ముద్ద, టమాటా ముద్ద, కొబ్బరి ముద్ద, కొంచెం పసుపు, ఆ ఉడుకు వచ్చిన తర్వాత ఆ పనస పొట్టు, బంగాళదుంపలు వేసేయాలి. కొంచెం ఉప్పు తగిలించు. ఆ వాసనలో ఉప్పు లోపం కనిపిస్తుంది అబ్బాయి. అది వేసేయి. ఉడుకు వచ్చిందంటే ఇంకేసాడు. బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు అంటే ఈ పదార్థాలు మొత్తం పనస పొట్టు లోపలికి వెళ్ళిపోవాలి. కొబ్బరి, టమాటా, ఉల్లిపాయ అన్ని దాంట్ లోపలికి వెళ్ళిపోవాలి, ప్రవహించాలి. అది ఒక 5 నిమిషాలు అలా వదిలే. ఇవన్నీ తీసేద్దాం. ఈ పెరుగు వేసి అందులో కొంచెం నీళ్లు కలిపి అవి కూడా వేసి చెప్తా. ఇప్పుడు అది కాస్త కలిసిన తర్వాత మనము ప్రత్యేకంగా తయారు చేసుకున్న పొడి వేసి కలిపి ఆ బంగాళాదుంపలు ఉడికే వరకు మూత పెట్టి మగ్గబెట్టాలి. కొంచెం నీళ్ళు వేద్దాం. ఇంకా కలిపేసి మూత పెట్టి వదిలే ఒక 5 నిమిషాలు. బంగాళాదుంప బాగా ఉడికే వరకు ఉంచితే సరిపోతుంది. ఓకే, డన్. బరువు తీసే. ఇది తీసే బరువు కాదు, మోసే బరువు కాదు, ఇది తీరా. ఇది తీయమన్నావా? ఓకే ఓకే, బదలాయించి అందులోకి గిన్నెలోకి తీసుకో.
వేడి వేడి మష్రూమ్ బిర్యానీ సిద్ధం. మష్రూమ్ దమ్ము బిర్యానీ. ఏ చికెన్ దమ్ బిర్యానీ దీని ముందు నిలబడతాడు చెప్పు. ఈ వాసన తగిలేసరికి ఊరోళ్ళంతా ఎగబడి ఎగబడి ఇక్కడికి రాకపోతే చూడు. కొంచెం కొత్తిమీర కొంచెం వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి పనస పొట్టు కుర్మా. ఇది ఎలా ఉంటుందో ఏంటో ఇంకా చూడు. ఆ చూడు ఒకవైపే చూడు. ఏ వైపైనా చూడు. అదుర్సు బాబాయ్ రెండు. పనస పొట్టు కుర్మా ఎలా తయారు చేస్తాం? ఎలా తయారు చేసామంటే ముందుగా ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, యాలకులు, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె, బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేయించి పనసపొట్టులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో బిర్యానీ ఆకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు పేస్ట్ వేసి బాగా వేయించి అందులో పచ్చిమిర్చి పేస్ట్, టమాటా పేస్ట్, కొబ్బరి పేస్ట్, పసుపు, ఉప్పు, వేయించిన బంగాళదుంప ముక్కలు, పనసపొట్టు వేసి 5 నిమిషాల పాటు మగ్గించి అందులో పెరుగు, నీళ్లు, ముందుగా చేసుకున్న మసాలా పొడి, మరికొన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే పనస పొట్టు కుర్మా రెడీ. మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేస్తాం? ఎలా తయారు చేసామంటే ముందుగా గిన్నెలో నీళ్లు, దాల్చిన చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, ఉప్పు, కాస్త నూనె వేసి ఎసరు బాగా మరిగించి అందులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడికించుకోవాలి. తర్వాత ఒక బేసన్ లో మష్రూమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ అండిలో నూనె, బండ పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి కాస్త వేగాక అందులో ఉప్పు, పసుపులో ఉడికించినటువంటి బఠానీ, ముందుగా కలిపిన మష్రూమ్, సగం ఉడికించినటువంటి బాసుమతి బియ్యం, నెయ్యి వేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకొని చివరిగా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసుకుంటే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ. వడ్డించే భోంచేద్దాం పద. అంతే అంటారు. ఒక్క నిమిషం బాబాయ్. ఏది చెప్పు, నీకు నాకు మాటలు, తొందర చెప్పు. ఏంటి అక్కడ బిర్యానీ బాగోలేదా? అయితే ఏంటి చెప్పు. మా దమ్ బిర్యానీ వాసన అక్కడ దాకా వస్తుందా? అయితే ఏంటి చెప్పు. ఇక్కడ తినడానికి వస్తారా? ఇక్కడ చాలా రేట్ ఎక్కువ, నువ్వు పెట్టలేవు. ప్లేటా? అక్కడ ఎంత ప్లేటు? అక్కడ 100నా? ఇక్కడ 200. ఒక్క నిమిషం మా బాబాయ్ని అడిగి చెప్తా. బాబాయ్ 200 అయినా ఫస్ట్ డే కదా 100. నువ్వు అట్ట అనొద్దు బాబాయ్, నీకు తెలీదు, నువ్వు ఆగు, నేను రేటు మాట్లాడతా. అరే నేను బాబాయ్తో మాట్లాడాను రా, ఇబ్బందిగా ఒప్పుకుంటున్నాడు. 200 ఏంటి, మనం ఎన్ని చేసాం, ఎన్ని దినుసులు వేసాం, మన చేతితో మసాలా చేసాం, మినిమం ఒక 300 అయినా ఉండాలి అంటున్నాడు. ఏంటి 300 అయినా కూడా ఓకేనా? నువ్వు లైన్లో ఉంటారు, నువ్వు లైన్లో ఉండు. అబ్బాయి 300 అయినా ఒప్పేసుకుంటున్నాడు. 150 అంటావా? నీకు తెలీదా? బతకడం తెలియని వ్యక్తివి. అరే బాబాయ్ ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు రా, ఆయనకి హెల్త్ బాగాలేదు, సర్జరీ చేయించుకోవాలి, డబ్బులు అవసరం, ఒక 400 అయితే ఒప్పుకుంటాడు రా. 400 అయినా కూడా ఓకేనా? నువ్వు లైన్లో నీ ఇష్టంరా బాబు. అరే పాపం వాళ్ళ అమ్మమ్మ గారికి ఒంట్లో పరిస్థితి, ఊరు వెళ్ళాలి ఆయన. లేదురా ఒప్పుకోవట్లేదు, ఫైనల్గా 500 అయితేనే ఇద్దాం, లేదంటే మనం ఇది వేరే వాళ్ళకి ఇద్దాం అంటున్నాడు. ఏడవకురా, మంచి బిర్యానీ ఇది, ఓకేనా? సరే డబ్బులు తీసుకుని వచ్చేసి. 500 ఖాయం. ఇంకెందుకు కాదు రమ్మను. నువ్వు వెళ్ళక్కడికి పద. బాబాయ్ పెట్టేశాను బాబాయ్, పెడదామా? యారా ఇటు రండిరా, బాగుంటది బిర్యానీ అంటే అక్కడ బాగుందని వెళ్తారా మీరు? చివరికి తిరిగి ఇక్కడికే రావాలి, గుర్తు పెట్టుకోండి. ఎలా ఉంది వాసన? అదుర్స్ కదా బాబాయ్, పెట్టమంటావా? వడ్డించు. ప్లేట్కు 500 రూపాయలు, అర్థమైందిగా? అరే ఇందాక నువ్వు బిల్డప్ ఇచ్చావు, నీకు మష్రూమ్స్ 2 ఎత్తా, ఎక్కువైంది.
లేకపోతే ఇక్కడ బాగుందని వెళ్తారా మీరు? ఇది మామూలు కుర్మా కాదు, అద్భుతమైన కుర్మా. పనస పొట్టు కుర్మా. అది తినండి. తినండి. మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా ఉంది? ఇదేంటి బాబాయ్ ఏం మాట్లాడట్లేదు? మాటలు లేవు, తిన్న తర్వాత ఇంకా ఆ రుచికి మై మరచిపోయారు. అంతే అంటావు. పనస పట్టు కుర్మా ఎలా ఉంది? ఇది కూడా ఏం మాట్లాడట్లేదే. సూపర్ ఉందిరా, మాటలు లేవు. అంతేనంటావు. డబ్బులు బాబాయ్ వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు.